ఒకసారి పిల్లల వల్ల నీ పెళ్లి ఆగిపోయింది కదా. ఈసారి అలా జరగకూడదని నువ్వే పిల్లల అడ్డు తొలగించుకున్నావేమో అని. పిల్లలు నాకు అడ్డని తెలుసా ఆంటీ, కానీ మిత్ర నా విషయంలో నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు, కానీ అది పెళ్ళే అని కన్ఫర్మ్ గా చెప్పలేదు. నాకు పెళ్ళయ్యేంత వరకు నేనెందుకు తొందరపడతాను? నిర్ణయం తీసుకోవడం అంటే పెళ్లి చేసుకోవడమనే కదా అర్థం. నేను కూడా నిన్న అదే అర్థంతో పిల్లలతో మాట్లాడాను. ఆ విషయం ఇప్పుడు చెప్తున్నారా? ఇందాకెందుకు చెప్పలేదు? చెప్తే నేను కూడా ఇరుక్కుంటాను కదా. అందరూ నన్నే నిందించి ఇరికించండి. ప్రతిదీ నేనే ప్లాన్ చేస్తానా? ఇది లక్ష్మి ప్లాన్ ఎందుకు అయి ఉండదు? ఎందుకంటే లక్ష్మి పిల్లల్ని అడ్డు పెట్టుకునే చీప్ క్యారెక్టర్ కాదు కాబట్టి. ఇంతకీ ఈ పిల్లలు ఎక్కడికెళ్ళి చచ్చారో ఏంటో. మేమెప్పుడు పిలిచినా మా ముందుండేవాడివి, ఇప్పుడు నువ్వెందుకు రావట్లేదు ఆంజనేయ? ఒక్కొక్కసారి మేం పిలవకపోయినా నువ్వు మా ముందుకొచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేసేవాడివి. ఇప్పుడు ఏమైంది ఆంజనేయ? పాపం మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఏవో బాధలు కష్టాలు. ఇప్పుడు కూడా అమ్మ కష్టపడుతూనే ఉంది. మా అమ్మ కష్టాలు తీర్చు ఆంజనేయ. నా సొంతం ఎవరో నాకు తెలీదు, కానీ లక్ష్మి అమ్మే నా నిజమైన అమ్మ. ఆ అమ్మకి ఏ బాధలు ఉండకూడదు ఆంజనేయ. రా ఆంజనేయ, త్వరగా మాకు కనిపించు, మేం మీకు చాలా చెప్పాలి. ప్లీజ్ ఆంజనేయ, మేమెంతసేపటి నుంచి పిలుస్తున్నాము, నువ్వెందుకు రావడం లేదు? ఎవరి పిల్లలమ్మా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మా ఆంజనేయుడిని పిలుస్తున్నాం. ఏంటి, స్వామివారిని పిలుస్తున్నారా? అవును, మేమెప్పుడు పిలిచినా ఆ ఆంజనేయుడు వచ్చేవాడు. మీరు పిలిస్తే స్వామివారు వచ్చేవారా? నిజమా? నిజం. ఆ ఆంజనేయుడు మా ఫ్రెండు, మా బెస్ట్ ఫ్రెండు. నిజమే. స్వామికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు కోరుకుంటే తప్పకుండా కనిపిస్తాడని ఒక నానుడు ఉంది. కానీ ఇప్పుడు మేము ఎంత పిలిచినా ఆంజనేయ స్వామి రావట్లేదు. ఇంతకీ మీరు స్వామిని ఎందుకు పిలుస్తున్నారు? మా అమ్మ నాన్న విడిపోబోతున్నారు. మా నాన్న మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది జరిగితే మా అమ్మకి చాలా కష్టం. మా అమ్మకి ఆ కష్టం రాకూడదని ఆంజనేయుడిని అడగాలనుకుంటున్నాం. కానీ ఆంజనేయుడు రావట్లేదు. ఎందుకు రావడం లేదో తెలియట్లేదు. మీరు ఇది వరకు స్వామివారికి ఏమైనా మొక్కుకున్నారా? మొక్క? అవును, స్వామివారిని ఏదైనా కోరుకున్నారా? స్వామి, లక్కీకేం కాకుండా చూడు, తను క్షేమంగా బయటపడాలి. మర్చిపోయావా బాబు? తను వైద్యశాలలో ఉన్నప్పుడు నువ్వు నన్ను తలుచుకున్నావు. మరి నా మొక్కు తీర్చరా? మొక్కేంటి? తను నీకోసం. మిత్ర సార్, లక్ష్మి మేడం. ఆ ఫోటో మాది, మాకివ్వండి. ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ నాన్న. మీరు లక్ష్మి మేడం పిల్లలా? అవును. మా అమ్మ మీకు తెలుసా? చాలా బాగా తెలుసమ్మా. మీ నాన్నగారు కూడా తెలుసు. వాళ్ళు నాకొకసారి పెద్ద సాయం చేశారు. లక్కీ, ఈ ఆంటీకి మా నమ్మ తెలుసంట. ఈవిని డబ్బులు అడుగుదామా? మంచి ఐడియా చిన్ను, అడుగుదాం. ఏంటి పిల్లలు, మీతో మీ అమ్మా నాన్న కూడా వచ్చారా? లేదు. ఏవండి, మాకు కొంచెం డబ్బులు ఇస్తారా? ఎందుకు? మేము ఆంజనేయ స్వామి మాల వేసుకోవాలి. మా దగ్గర డబ్బులు లేవు. అదేంటి, మీ అమ్మా నాన్న ఇస్తారుగా. వాళ్ళకి తెలియకుండా
మేం మాలేసుకోవాలనుకుంటున్నాం. అమ్మా నాన్నకు తెలియకుండానా? ఎందుకు బాబు? మా అమ్మ నాన్న విడిపోయేలా ఉన్నారు. వాళ్ళని కలపడం కోసం కొండగుడికెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. వాళ్ళ సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్టుంది. వెంటనే పిల్లల విషయం లక్ష్మీ మేడంకి చెప్పాలి. సరే పిల్లలు, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొనొస్తాను. లక్ష్మీ మేడం ఫోన్ కలవడం లేదేంటి? ఆంటీ ఇంకా రాలేదేంటి చున్ను? పాపం ఆంటీ దగ్గర కూడా డబ్బులు లేవనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పంతులు తాతయ్య గారినే బతిమలాడదాం. పద. పంతులు తాతయ్య, మా ఆంజనేయ స్వామి మాల వేయరా? ఏమి? మా దగ్గర డబ్బులు లేవు. మా అమ్మ నాన్న విడిపోతారని భయంగా ఉంది.